చాలా మందికి కొలెస్ట్రాల్, దాంతో వచ్చే గుండె జబ్బుల్ని దృష్టిలో పెట్టుకొని భయం వేసి, నూనె వల్లే కొలెస్ట్రాల్ ఎక్కువొస్తున్నదని నూనె మీద ఎక్కువ అనుమానం పెట్టుకొని దాన్ని తగ్గించటమో, మానేయటమో చేస్తారు. ఇది చాలా మంచిదే. కానీ నూనె వల్లొచ్చే కొలెస్ట్రాల్ కంటే అన్నం వల్ల, తెల్లటి రవ్వతో చేసుకునే ఉప్మా వల్ల, తెల్లటి రవ్వతో చేసుకునే ఇడ్లీల వల్లొచ్చే కొలెస్ట్రాల్ నూనె కంటే చాలా రెట్లు ఎక్కువుంటుంది. ఈ వైట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తేలిగ్గా అరిగిపోతాయి. స్పీడ్‌గా అరిగిపోతాయి. తొందరగా చక్కెరగా మారతాయి. ఇంత చక్కెర ఒకేసారి రక్తం లోపలికెళ్ళి కూర్చునేసరికి రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. ఈ పెరిగిన చక్కెరని నియంత్రణ చేయటం కోసం రెగ్యులేట్ చేసే లివర్ ఏం చేస్తుంది? ఈ ఎక్కువైన బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ అంతటిని ఫ్యాట్ కింద, కొలెస్ట్రాల్ కింద ఇట్లా కన్వర్ట్ చేసేస్తూ ఉంటుందనమాట. అందుకని ఈ తెల్లటి పదార్థాల వల్ల నూనె కంటే స్పీడ్‌గా, నూనె కంటే ఎక్కువగా చెడ్డ కొలెస్ట్రాల్‌ని, ట్రైగ్లిజరైడ్స్‌ని బాగా పెంచటానికి వైట్ ప్రొడక్ట్స్ కారణం. అందుకనే నూనె వల్లొచ్చే నష్టం ఒక వంతయితే, తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ, తెల్లటి పిండిల వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ నష్టం స్పీడ్‌గా వచ్చే స్థితి మూడొంతులు ఎక్కువుంటుంది. కాబట్టి వైట్ ప్రొడక్ట్స్ మీద నూనె కంటే ఎక్కువ అటెన్షన్ పెడితే గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉంటాయని అందరూ గమనించండి.